గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానల్లో మీకు హ్యాకింగ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గేమింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు మిస్ అవ్వకూడదు అనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో లైక్ అందరికీ ఏంటి అంటే మార్నింగే లేసి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాలంటే చాలా చిరాకు వస్తుంది, ఎస్పెషల్లీ నాకు కూడా. సో దానికోసం ఏంటి అంటే గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ అయితే ఉంది గైస్. సో యాప్ పేరు ఏంటి అంటే స్కిడిట్. సో ఈ స్కిడిట్ అనే యాప్ చాలా క్రేజీగా ఉంది గైస్. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ యాప్ అనేది. సో ఈ యాప్లో మీరు వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోండి, లేదు అంటే అక్కడ మనకి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన ఒక క్లిక్ చేసేసి అండ్ స్టార్ట్ అనేది నొక్కేయండి. స్టార్ట్ కదా, స్కిప్ అనే ఆప్షన్ ఉంటుంది, స్కిప్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో స్కిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్లో మీరు ఏం చేస్తారంటే మీకు వాట్సాప్ అనే దాంట్లో నుంచి మీరు మెసేజ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎస్ఎంఎస్ నుంచి మెసేజ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మెయిల్ పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే కాల్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎస్ఎంఎస్, ఈమెయిల్ అండ్ కాల్ చేయాలంటే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. లేదా మీరు ఒక వాట్సాప్ మెసేజ్ మాత్రమే సెండ్ చేయాలనుకుంటే మీకు ఎటువంటి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ మీరు స్కిప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇట్లాంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో మీరు వాట్సాప్ అనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఏంటి అంటే మనకి ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి, సో మీరు ఏం చేయాలి అంటే సో యాడ్ ఏ వాట్సాప్ రిసిప్ట్ అని ఉంది కదా. సో యాడ్ ఏ వాట్సాప్ రిసిప్ట్ పైన క్లిక్ చేశారంటే మనకి వాట్సాప్ ఓపెన్ అయ్యి మనం ఒక నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఒక నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకోవడం అంటే లైక్ ఏంటి అంటే ఆ చాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ ఆ చాట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఏమవుతుంది అంటే మనకి ఆ నెంబర్ అనేది మనకి ఈ యాప్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో నేను మా మమ్మీకి అయితే మెసేజ్ చేయాలనుకుంటున్నాను. సో మా మమ్మీ నెంబర్ అయితే తీసుకున్నాను ఇక్కడ. అండ్ దాని తర్వాత ఏంటి అంటే మీరు ఏం మెసేజ్ చేయాలి అని చెప్పేసి మీరు టైప్ చేయాలన్నమాట. సో లైక్ మీరు హాయ్ మా, సో ఐ జస్ట్ వాంట్ టైప్ ఏ మెసేజ్ అనమాట. సో హాయ్ మా వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి మెసేజ్ టైప్ చేశాను. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ చూసొచ్చు డేట్ అండ్ టైం అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఇక్కడ. సో డేట్ అండ్ టైం ఏంటి అంటే మీరు ఏ టైం కానీ డేట్ ఏంటికి పెట్టాలి అనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో లైక్ మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ టైం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్రతిరోజు మీకు ప్రతిరోజు మెసేజ్ పెట్టాలా, లేకపోతే వీక్లీ వన్స్ మెసేజ్ పెట్టాలా, లేకపోతే మంత్లీ వన్స్ మెసేజ్ పెట్టాలా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో మీరు వీక్లీ, మంత్, లేకపోతే డైలీయా, లేకపోతే హవర్లీ మెసేజ్ చేయాలా అని చెప్పేసి మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేదు ఈ ఒకరోజు చాలు అనుకుంటే మీరు ఇక్కడైతే నో రిపీట్ అని చెప్పేస్తే సరిపోతుంది. లేదు మీకు ప్రతి హవర్కి పెట్టాలి అనుకుంటే హవర్లీ అని పెట్టుకోవచ్చు, లేదు అంటే మీకు డైలీ పెట్టాలంటే డైలీ అని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ విష్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎండ్ ఆఫ్టర్, సో ఎన్ని టైమ్స్కి వీళ్ళకి పంపించిన తర్వాత ఆగిపోవాలి అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే లేదు అనమాట. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ మీరు మాత్రం ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి గైస్, ఏంటి అంటే ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ అనమాట. సో ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ అనేది ఏం చేయంటే మీరు మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ టైంకి మెసేజ్ పెట్టినారు, సో ఇది వెళ్ళాలా వద్దా అని అయితే మనకు అడుగుతుంది. సో మీరు వెళ్ళాలి అనుకుంటే లైక్ మీరు పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ అనే ఆప్షన్ పైన యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదో అడగాల్సిన పని లేదు, అదే ఆటోమేటిక్గా సెండ్ చేయాలంటే మనం లేదు ఆ ఆప్షన్ అయితే తీసేయచ్చు అనమాట. సో ఆప్షన్ తీసేసిన తర్వాత అదే ఆటోమేటిక్గా సెండింగ్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే చేంజ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అని ఉంది కదా. సో ఆ ఆప్టిమైజేషన్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఏంటి అంటే ఈ యాప్కి బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది తీసేయాలి. సో అది ఎట్లా అంటే మీరు చేంజ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో యాక్చువల్గా అంటే ఈ యాప్ అయితే మీకు ఇక్కడ ఉండదు, నాట్ ఆప్టిమైజ్డ్ అని ఉంది కదా. సో అట్లా ఈ యాప్ అయితే ఉండదు. మీరు ఏం చేయాలంటే లైక్ ఆల్ యాప్స్ కనేసి వెళ్ళండి. సో ఆల్ యాప్స్కి వెళ్ళిన తర్వాత మీరు యాప్ కోసం సెర్చ్ చేయండి. సో స్కిడిట్ కదా ఆ యాప్ పేరు. సో ఆ స్కిడిట్ అనే యాప్ కోసం సెర్చ్ చేయండి. సో యాప్ దొరికిన తర్వాత ఏం చేస్తారు అంటే లైక్ యాప్ దొరికిన తర్వాత ఇక్కడ మీకు ఆప్టిమైజ్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్లో ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే డోంట్ ఆప్టిమైజ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి వదిలేయాలన్నమాట. సో వన్స్ అలా చేసిన తర్వాత మనకి మొత్తం సెట్. సో మీరు టిక్ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే కరెక్ట్గా ఆ డేట్కి ఆ టైంకి మళ్ళీ అయితే మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇది మాత్రం గ్యారంటీ గైస్. మీరు కావాలంటే టెస్ట్ చేయాలనుకుంటే టెస్ట్ చేయండి. సో ఎట్లా వెళ్తుంది అంటే ఆ మెసేజ్ తెలుసా, సో మనకి ఏఐ ఉంటుంది కదా. సో ఏఐ అంటే ఏంటి అంటే మనం కొంచెం ప్రోగ్రామింగ్ చేసి పెట్టేసామంటే అదే ఆటోమేటిక్గా స్క్రీన్ అన్లాక్ ఓపెన్ అయిపోయి
అండ్ అదే మెసేజ్ సెర్చ్ చేసుకొని అట్లా చేస్తుంది కదా మెసేజ్, సేమ్ దీంట్లో కూడా అంతే. సో మీరు వన్స్ వాట్సాప్ మెసేజ్ డేట్ అండ్ టైం షెడ్యూల్ చేసి పెట్టేసిన తర్వాత ఏం అవుతుందంటే ఆ డేట్కి ఆ టైంకి వచ్చిన వెంటనే అదే ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. సో వాట్సాప్ ఓపెన్ అయిన తర్వాత అదే ఆటోమేటిక్గా సెర్చ్ చేస్తుంది ఒక మీరు ఇచ్చిన నెంబర్ని. సో అదే సెలెక్ట్ అయ్యి అదే మెసేజ్ టైప్ చేసేసి అదే సెండ్ చేస్తుంది అనమాట. కావాలంటే మీరు కావాలన్నా ట్రై చేసి చూడండి. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మా తమ్ముడికి అయితే చాలా చాలా బాగా నచ్చేసింది. సో వాడికి 5కి మెసేజ్ చేయరా అంటే వాడు 4:30కే మెసేజ్ పెడతాడనమాట ఈ యాప్ని యూజ్ చేసి. సో కాబట్టి చాలామందికి యూజ్ అవుతుందని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏంటి అంటే లైక్ మనలో చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కొంతమంది ఏంటి అంటే వాట్సాప్ని చెక్ చేసుకోరు ఫ్రీక్వెంట్లీ. సో ఏంటి అంటే లైక్ కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా ఆన్ ది స్పాట్ మెసేజ్ రిప్లై ఇవ్వాలి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఒక యాప్ ఉంది గైస్. ఆ యాప్ పేరు ఏంటి అంటే ఆటో రిప్లై. సో ఈ ఆటో రిప్లై అనే యాప్ చాలా 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 బాగుంది. అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతూ ఉంటారు, అన్న నీకు మెసేజ్ చేస్తూ ఉంటే ఆటో రిప్లై అని నాకు మెసేజ్ లైక్ ఆటో రిప్లై అని చెప్పేసి మెసేజ్ వస్తుందన్న, సో ఏంటన్న అది అంటూ ఉంటారు నాకు చాలామంది. సో అదేం లేదు గైస్. సో నేను ఈ యాప్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో ఈ యాప్ వల్ల ఏంటి అంటే సమ్ అన్నోన్ పర్సన్ మీకు కనుక మెసేజ్ చేస్తారు, లేదు మీ ఫ్యామిలీ మెంబర్సే మీకు మెసేజ్ చేస్తారు అనుకోండి, ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే సారీ ఐఎమ్ బిజీ మెసేజ్ మీ లేటర్ అని చెప్పేసి ఆటోమేటిక్గా సెండ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, హే బడీ ఐఎమ్ బిజీ మెసేజ్ మీ లేటర్. సో ఇది ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను ఆఫ్లైన్లో ఉంటే, నేను ఆన్లైన్లో ఉన్నప్పుడు నేను మెసేజ్ చెక్ చేస్తాను కాబట్టి ఇదైతే మనకి సెండ్ చేయదు. సో నేను ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఆటోమేటిక్గా మెసేజ్ అయితే సెండ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా క్రేజీ ఉంది యాప్ అయితే. సో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇది ఆటో రిప్లై ఆఫ్లో ఉంటుంది ఇట్లా. సో మీరు ఆన్ అయితే చేసుకోవాలి. ఆన్ చేసుకున్నప్పుడు మీకు యాక్సెసిబిలిటీ ఇచ్చే పర్మిషన్ అయితే అడుగుతుంది. సో మీరు యాక్సెసిబిలిటీ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆటో రిప్లై టెక్స్ట్ అని ఉంది కదా, సో ఆటో రిప్లై టెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే పెన్సిల్ పైన క్లిక్ చేయండి. సో పెన్సిల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం మెసేజ్ అయితే టైప్ చేయాలి. సో మెసేజ్ టైప్ చేసి వదిలేసినామంటే చాలు. లేదు మీకు ఆ నేమ్ మీరు కాంటాక్ట్ సేవ్ చేసుకున్న నేమ్ వచ్చి అండ్ ఆ మెసేజ్ రావాలంటే మీరు నేమ్ అనేది అయితే పెట్టుకోవచ్చు. సో ఈ నేమ్ అనేది ఏంటి అంటే లైక్ హే బడీ ఐఎమ్ బిజీ మెసేజ్ మీ లేటర్ అని చెప్పేసి కింద వాళ్ళ పేరు అయితే వస్తుంది అనమాట. సో ఇట్లా మెసేజెస్ అయితే మనం సెండ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకా చాలా వేస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ. సో కస్టమ్ రిప్లై. సో కస్టమ్ రిప్లై ఏంటి అంటే మీకు ఒక సర్టైన్ ఒక లైక్ ఏంటి అంటే ఒక సర్టైన్ టైప్ ఆఫ్ మెసేజ్ మాత్రమే సెండ్ చేయాలి. ఇక్కడున్న మెసేజ్ నేను సెండ్ చేయను, ఇట్లాంటి మెసేజ్ నాకు వద్దు, నేను ఒక కస్టమ్ మెసేజ్ సో నా సొంతంగా నేను క్రియేట్ చేసుకున్న మెసేజ్ సెండ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ మెసేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ వాట్సాప్ బట్ ఆల్సో ఫర్ ఇన్స్టాగ్రామ్ అండ్ సమ్ అదర్ సోషల్ మీడియా యాప్స్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ బిజినెస్, టెలిగ్రామ్, మెసెంజర్ లైట్ ఇట్లాంటి యాప్స్ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో బెస్ట్ యాప్ నాకు తెలిసినంత వరకు ఆటోమేటిక్గా రిప్లైస్ పంపించడానికి. అండ్ ఇదే కాదు గైస్, ఇంకో ఆప్షన్ కూడా ఉందన్నమాట దీంట్లో. సో మీరు నెంబర్ సేవ్ చేసుకోకుండా లైక్ ఏంటి అంటే మీరు మెసేజ్ చేయాలనుకున్నారు అనుకోండి, సో మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. లైక్ మన డాడీ వచ్చేసి సమ్ అదర్ నెంబర్స్ తీసుకొని వచ్చి ఇదే నాన్న దీనికి మెసేజ్ చేయరా అని చెప్పినప్పుడు మనం ఆ కాంటాక్ట్ సేవ్ చేసుకొని ఆ కాంటాక్ట్ సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేసి దాన్ని మళ్ళీ పెట్టే అంత ఓపిక అయితే ఉండదు కదా చాలామందికి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, సో యారో పైన క్లిక్ చేయండి. సో యారో పైన క్లిక్ చేసిన తర్వాత ఎట్లా అయితే ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే మీ లైక్ ఎవరి నెంబర్ అయితే పంపించాలనుకుంటాం వాళ్ళ నెంబర్ అయితే యూజ్ చేసి అండ్ వాళ్ళకి మెసేజ్ అయితే పంపించేయండి. దట్స్ ఇట్, మెసేజ్ విల్ బి సెండ్ అనమాట. సో ఇంతే, చాలా సింపుల్గా ఉంటుంది యాప్, చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది గైస్ వాట్సాప్కి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్. సో కొన్ని కాదు, జస్ట్ ఉండే నాకు తెలిసినంత వరకు, బట్ దీంట్లోనే ఎక్కువ సబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయని నా ఒపీనియన్. సో ఇది గైస్ వీడియో నచ్చిన వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్, బై బై నౌ.